ఇదేనండి కాళింగ్ జలాశయము. ఇక్కడ నుంచే సూలూరుపేట చెంగాలమ్మ గుడి దగ్గర ఉన్న ఏరు దగ్గరికి పోతాయి. ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇవే కాళింగ్ జలాశయంకి ఉన్న 3 గేట్లు. చూసేదానికి పైనుంచి కళ్ళు తిరుగుతున్నాయి చూడండి. ప్రస్తుతానికి 3 గేట్లు ఓపెన్ చేయలేదు, కానీ ఆ గేట్లు సందులోంచి కారుతున్న లీకేజ్ మాత్రమే కనిపిస్తుంది మనకు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఈ మధ్య పాతపాలెం రాయల చెరువు తెగిపి కలత్తూరు మునిగిపోయింది కదా, ఆ వాటర్ అంతా ఈ చెరువులోనే కలిసిపోయాయి. అందుకే ఇంత ఫుల్గా వాటర్ ఉన్నాయి చూడడానికి. అక్కడ చూడండి, జూమ్ చేస్తాను. అక్కడ పడుతున్న కొండ మీద నుంచి నీళ్ళు పడుతున్నాయి కదా, ఆ కోనని సొగులు కోన అని అంటారు. కాళింగ్ జలాశయంకి ఈ 3 గేట్లే కాకుండా 18 గేట్లు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు చూద్దాం రండి. ఇదే కాళింగ్ జలాశయంలోనే 18 గేట్లు. దాంట్లో 7 గేట్లు ఓపెన్ చేశారు. చూడు ఎలా పోతున్నాయో. చూడండి, చూడండి. ఈ నీళ్ళల్లో కూడా చేపలు పట్టే వాళ్ళు పడతా ఉన్నారు చూడండి. వాటర్ ఎంత ఫోర్స్గా పోతున్నాయో చూడండి. ఇటు సైడ్ గేట్లు, ఇవే 18 గేట్లు. గేట్ల మధ్యలోంచి చూస్తే చూడు నీళ్ళు ఎంత ఫోర్స్గా పోతున్నాయో. ఈ గేట్లతోనే ఓపెన్ చేస్తారు వాటరు. చూడు ఎంత ఫోర్స్గా పోతున్నాయో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.